అంటే సమాజం పట్ల ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని దోసుకొని తినకూడదు, మనం కష్టపడి మనం తినాలి అనేది మాకు నేర్పించారు. ఆ నేర్పించిన తర్వాత మొత్తం సమాజంలో అట్లా ఉండటం అనేది అలవాటు అయ్యాక ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు అలవాటు అయ్యాయి నాకు. నిజానికి నేను నిజాం కాలేజీలో ఆ రోజుల్లో మా లెక్చరర్లు నన్ను ఎందుకు చేర్పించారంటే, లక్ష్మీనారాయణ సార్ అని ఉండే మాకు ఎకనామిక్స్ చెప్పేవాడు. తర్వాత మాకు కామర్స్ చెప్పారు శ్రీనివాస్ గౌడ్ గారు అని, ఆయన ఇప్పుడు టీచర్ సిద్దిపేటలో పనిచేస్తున్నాడు. వాళ్ళు నన్ను నిజాం కాలేజీలో చదవాలి నీవు అని నా మెదడులో ప్రోధి చేశారు, నూరి పోశారు. నిజాం కాలేజీలో ఎందుకు చదవాలంటే నీవు ఐఏఎస్ కావాలి, నీవు ఐఏఎస్ అవుతావు ఖచ్చితంగా, నిజాం కాలేజీలో చదివితే ఐఏఎస్ అవుతావు అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను నిజాం కాలేజీలో చేరిన తర్వాత సమాజంలో జీవితం, మనం వచ్చిన అట్టడుగు జీవితం, బాటా స్లిప్పర్లు వేసుకొని, ప్యారగాన్ స్లిప్పర్లు వేసుకొని నేను నిజాం కాలేజీకి వెళ్ళాను 94లో, సరిగ్గా 30 ఏళ్ళ కిందట. బాటా స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఆ రోజు నిజాం కాలేజీలో డబ్బున్న పిల్లలు చదువుకునేవాళ్ళు, బాగా డబ్బున్న పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు చదువుకునేవాళ్ళు. నేను స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఒక రకంగా చాలా చిన్న చూపు చూశారు, తక్కువ చూపు చూశారు. సరిగ్గా అదే సమయంలో ర్యాగింగ్ అనేది ఒక భూతంలాగా ఉండేది, నిజాం కాలేజీలో ఎక్కువ ఉండేది. ఆ ర్యాగింగ్కు గురయ్యాను నేను మొట్టమొదలు. ఆ గేట్ దగ్గర నిజాం కాలేజీకి ఇప్పుడు 2 గేట్లు ఉన్నాయి, ఆ రోజులో ఫస్ట్ గేట్ ఒకటే ఉండేది. ఆ గేట్ నుంచి మేము ఎంటర్ కాగానే ఒకడెవడో సీనియర్ వచ్చి అక్కడ నిలబడి కూర్చొని, బుల్లెట్ బండి మీద కూర్చొని దగ్గరికి పిలిచినాక వెళ్ళాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును చూపెట్టి ఈ ఆకు దెంపుకో అన్నాడు. సరే అని ఆకు దెంపాను. చిన్న ఆకు, గింతే ఉంటుంది అది, మనకి దసరా పండుగ జమ్మాకి పెడతారు కదా, ఆ జమ్మాకి అంత ఉంటుంది సైజ్, అది చిన్న ఆకును దెంపుకొని ఆ గేటు నుంచి ప్రిన్సిపాల్ రూమ్ వరకు కొలత పెట్టి ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పాలి అన్నాడు. నిజానికి అది 100 మీటర్లు ఉంటుంది. నేను వెంటనే ఎందుకు చేయాలి అన్నా. అంటే నేను వచ్చిన నేపథ్యము ఆత్మగౌరవం ఎక్కువ, ఏం పెద్ద వెనక డబ్బు బలం లేకపోయినా, కుల బలం లేకపోయినా ఆత్మగౌరవం ఉంది. మా అమ్మ నాన్న మాకు ఆత్మగౌరవం నేర్పించారు, ఎవరికి తలదించొద్దు, ఎవరికి ఎందుకు తలదించాలి, అరే ఆత్మగౌరవం నేర్పించారు కనుక వాడు అది అడగగానే ఎందుకు చేయాలి ఈ పని అని అడిగి, నేను ఎందుకు చేయాలని అడగగానే వెంటనే వాడా ఏ క్లాస్ రా నీవు అన్నాడు. BA ఫస్ట్ ఇయర్ అన్న. ఫస్ట్ ఇయర్ వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు. అట్లా మా మధ్యన ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత సరే పాట పాడు, డ్యాన్స్ చేయి అంటే ఏది చేయను, నీవు అడిగింది ఏది చేయను అన్న. ఏదో మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు, మమ్మల్ని విడిపించారు. సరే తర్వాత నేను క్లాస్కి వెళ్ళిన. అట్లా ఆ ర్యాగింగ్ చేసిన వాడు ABVP అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాడని తర్వాత నాకు అర్థమైంది. మెల్లగా మేము కూడా కొద్దిమంది ర్యాగింగ్, ఎవరెవరైతే ర్యాగింగ్ గురి అవుతున్నారో వాళ్ళందరినీ సమీకరించి నేనే ముందుండి ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ అని ఒక కమిటీ పెట్టేశాను. ఉద్యమాలు ప్రారంభించారు. అంటే జీవితమే నేర్పిస్తుంది మనకి. ఆ జీవితం నేర్పించినప్పుడు వెంటనే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ అని పెట్టి వాల్ పోస్టర్లు, పేపర్లు పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇంకుతో రాసి మొత్తం కాలేజీ నుండి అతికించాం. మాకు కొద్దిమంది టీచర్లు, ప్రొఫెసర్లు కూడా హెల్ప్ చేశారు ఆ రోజుల్లో. మేము అది వేసిన తర్వాత ఎవరికైనా అమ్మాయిలకి ర్యాగింగ్ చేస్తే వెంటనే వెళ్ళి ర్యాగింగ్ చేయకుండా ఆపేది మేము. ఇంకా అమ్మాయిలు, నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు, ర్యాగింగ్ ఎవరన్నా మీకు చేస్తే కాసిం ఈజ్ మై బ్రదర్ అని చెప్పండి అని చెప్పేవాడిని నేను. అట్లా వాళ్ళు చాలా సందర్భాల్లో కాసిం మై బ్రదర్ అని చెప్పి తప్పించుకున్నారు ర్యాగింగ్ నుంచి. అట్లా కాలేజీలో నాకంటూ ఒక అస్తిత్వాన్ని నేను రూపొందించుకున్నా. అనివార్యంగా విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఘర్షణలు, ఒకరి మీద ఒకరు దాడులు, నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఇనుపరాళ్లతో కొట్టి తల పగలగొట్టారు. ఈ తల మీద 17 కుట్లు పడ్డాయి నాకు. చచ్చిపోయాడని వదిలేసిపోయారు. ఎవరు సార్? ఒక విద్యార్థి సంఘం, ప్రత్యేకమైన భావజాలం కలిగిన, ఈ దేశానికి సంబంధించి జాతీయ భావజాలం కలిగిన విద్యార్థి సంఘం వాళ్ళు నా మీద దాడి చేసి చంపాలని కొట్టి వెళ్ళిపోయారు. ఏంటి కారణం? కారణం ఏమిటంటే నేను పనిచేస్తున్న రాజకీయాలు, అంబేద్కర్ జయంతులు, నిజాం కాలేజీలో మొట్టమొదటిసారి అంబేద్కర్ ఫోటోని ప్రిన్సిపాల్ రూమ్లో పెట్టించాను నేను. మా క్లాస్మేట్స్ అందరం కలిసి ప్రిన్సిపాల్ రూమ్లోకి అప్పటి వరకు అంబేద్కర్ బొమ్మ రాలే, గాంధీ బొమ్మ మాత్రమే ఉన్నది. అంబేద్కర్ బొమ్మ పెట్టించాం అక్కడ. సో అంబేద్కర్ గురించి మాట్లాడడం, జయంతి జరపడం, ర్యాగింగ్కు వ్యతిరేకంగా ఉండటం, వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించటం, ఇవన్నీ కూడా నచ్చలేదు. ఐడియాలజికల్ వార్ ఇది కనుక ఈ ఐడియాలజికల్ వార్లో నన్ను వాళ్ళు తుదముట్టిద్దాం అనుకున్నారు. సరే అయినా కూడా నేను బ్రతికి బయటపడ్డాను. సో ఇట్లాంటి జీవితం నుంచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉండే అనేక అసమానతలు పోవాలని కోరుకున్నాను. అట్లాంటి పోరాటంలో భాగమయ్యాను.
తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని సంఘం పెట్టారు. ఈ కేసీఆర్ వీళ్ళందరూ తెలంగాణ గురించి మాట్లాడక ముందే 1998లోనే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం మేము. తెలంగాణ జనసభ ఉండేది, బెల్లి లలిత అక్క మేమందరం కలిసి పనిచేసాం. సుధాకరు సుదర్శన్ వీళ్ళ మేమందరం కలిసి పనిచేసాం. సో అట్లా మెల్లగా దళిత రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో ఆ రోజు నయీం ఉండేవాడు భువనగిరిలో. మమ్మల్ని చంపేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నయీం. మీరు ఆ సంఘంలో పనిచేస్తే చంపేస్తామని. ఎందుకనంటే ఆయన తెలంగాణ అనేది ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఇష్టం లేదు, ఆనాటి పోలీస్ ఆఫీసర్లకు తెలంగాణ ఇష్టం లేదు. కనుక తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు బెల్లి లలితను చంపేశారు, మారోజు వీరన్నను చంపేశారు, గద్దర్ మీద కాల్పులు జరిపారు, తర్వాత నా మీద అటాక్ చేశారు. ఇట్లా ఒక వరుస క్రమంలో జరిగింది. నయీంకు చంద్రబాబుకు ఏం సంబంధం? వాళ్ళిద్దరికి ఏం సంబంధం అంటే పోలీస్ ఆఫీసర్లకి నయీంకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, భూముల సెటిల్మెంట్లు ఉన్నాయి. తర్వాత ఈ రాష్ట్రంలో న్యాయం అడిగేటటువంటి పౌర హక్కుల సంఘం వాళ్ళని, విప్లవ రచయితల సంఘం వాళ్ళని, మహిళా సంఘం వాళ్ళని, ప్రగతిశీలవాదుల్ని, న్యాయం వైపు నిలబడే వాళ్ళని చట్ట విరుద్ధంగా బెదిరించడము, దాడులు చేయటము, చంపటము అనేది నయీం ద్వారా చేయించారు. నయీం కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడని చెప్తారు. నయీం మావోయిస్టు పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. పనిచేసి బయటకు వచ్చాడు, జైలు అరెస్ట్ అయ్యాడు. కేఎస్ వ్యాసు ఐపీఎస్ ఆఫీసర్ను చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడే నయీముని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఇద్దరు కలిసి నయీమును అనుకూలంగా మార్చుకున్నారు. తమకు అనుకూలంగా మార్చుకొని నువ్వు మాకు అనుకూలంగా పనిచేస్తే నీకు అన్ని సౌకర్యాలు నీకు ఇస్తాము అని తమకు అనుకూలంగా మార్చుకొని, మరి అనుకూలంగా మార్చుకున్న తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏమిటి అంటే, చట్టవిరుద్ధంగా చేయాల్సిన పనులు ఏమిటి అంటే, పురుషోత్తమును చంపడం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తమును చంపేశారు, గానకోకిల బెల్లి లలితను చంపేశారు, తర్వాత కనకాచార్యని చంపేశారు. ఇట్లా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపుకుంటూ వచ్చారు. అది నయీం చంపాడు. నయీము నన్ను టార్గెట్ చేశాడు. ఈ 2004లోనే కనకాచార్యని, 2005లో కనకాచార్యని చంపాడు. ఆ సమయంలోనే మా పేర్లు ప్రకటిస్తూ, నా పేరు, నా భార్య పేరు ప్రకటిస్తూ మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు. ఇట్లాంటి ఒక ఆందోళనకరమైన జీవితం నుంచి వచ్చాను నేను. అసలు నేను ఉద్యోగంలోకి వస్తానా, 2004 నాకు రీసెర్చ్ వర్క్ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది. నేను ఉద్యోగం చేస్తానని అనుకోలేదు. ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, అసలు మనం ఉంటామో లేదో తెలియదు సార్. ఓకే సార్, అనే సిచ్యువేషన్. వీటన్నిటి గురించి తర్వాత చర్చిద్దాం. మీది ప్రేమ వివాహం కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సినిమాలో ఉన్నట్టు ఏమన్నా ఫైటింగ్లు, ఇన్సిడెంట్స్, ఏమన్నా చేజింగ్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవండి. నా సహచరి, జీవిత సహచరి స్నేహలత, మేము ఇద్దరం యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మేమిద్దరం ఒకటే సంఘంలో పనిచేసాం. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనే సంఘంలో పనిచేసాం. నేను రాష్ట్ర కన్వీనర్గా ఉంటే ఆమె సిటీ కన్వీనర్గా ఉన్నది. ఆ క్రమంలో ఆమె లా కాలేజీలో చదువుతూ ఉండేది. కనుక ఇద్దరం ఒకే సంఘంలో పనిచేస్తున్నాం, ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్నది. ఇద్దరం సమాజం మారాలనుకుంటున్నాం. ఈ సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో ఒకే భావంతో పనిచేయాలనుకుంటున్నాం. కనుక మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అంతకు మించి ఇందులో సినిమా లాంటి నేరేషన్ ఏమీ లేదు. ఎందుకంటే సార్, ఈ రోజు కూడా సొంతం అక్కను తన తమ్ముడు నరికి చంపాడు నడి రోడ్డు పైన, కులాంతర వివాహం చేసుకున్నాను. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే, ఆ సమయంలో మీరు అనుభవించిన సంఘర్షణ, వేదన ఎటువంటిది అనే విషయంలో. అయితే ఆమె కుటుంబం కూడా ఉద్యమ కుటుంబం, విప్లవ రాజకీయాలు నమ్ముకున్నటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబం నుంచి నాకు ఎలాంటి సమస్య లేదు. మా అమ్మ నాయన నుంచి కూడా నాకు ఎలాంటి సమస్య లేదు. మా అమ్మ నాయన దగ్గరికి వెళ్ళి నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే వెంటనే మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. కనుక ఎలాంటి సమస్యలు లేవు. 23 ఏళ్ళు అయింది మా పెళ్ళి అయి, ప్రశాంతంగా జీవిస్తున్నాం, సమాజం కోసం ఆలోచిస్తున్నాం. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? ఎంతమంది? 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఏంటి సార్ పేర్లు ఏంటి? పాప పేరు జాబిలి, ఓకే, బాబు పేరు వసంత్. కవి కాబట్టి మీరు ఆ విధంగా పెట్టారు. అంటే ప్రాకృతికమైన పేర్లు పెట్టుకోవాలని మాకు ఒక ఆలోచన. ఎవరైనా ఒక మతపరమైన పేర్లు, దేవుడికి సంబంధించిన పేర్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు. మేమేంటంటే ప్రకృతిలో సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోవాలనే ఒక ఆలోచన ఉండటం మూలంగా జాబిలి, చందమామ, వెన్నెల, చల్లనయింది కనుక ప్రశాంతంగా ప్రకృతిలో భాగమైన పేర్లను పెట్టుకున్నాం. అట్లా వసంతము అట్లా పెట్టుకున్నామండి.